చెప్దాం. కళ్ళు మూసుకొని బైబిల్ చూపిస్తూ యేసయ్య వైపు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉండెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సంతోషంగా లేని వారి చేతులు ఎత్తండి సార్. దేవునికి స్తోత్రం. అందరూ చాలా అలర్ట్ గానే ఉన్నారు. సంతోషంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. అందరూ ఉన్నారు, చాలా సంతోషము. ఈ వారం అంతా కూడా దేవుని యొక్క రెక్కల చాటున భద్రపరుచుకొని క్షేమంగా మనల్ని మళ్ళీ మందిరంలోకి చేర్చినందుకు ఆయనకి ఒకసారి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియులారా, మనము ఆలస్యం చేయకుండా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చాలా సంతోషము. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను పత్రిక యోహాను సువార్త 19వ అధ్యాయము ఒకసారి మాట చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 10 నుంచి చదువుదాం. 10, 11, 12 వచనాలు, ఈ 3 వచనాలు చదువుకొని మనం ముందుకు వెళదాం. చెప్పండి. పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవు ఎరుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడితేనే గాని తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి, ఇక్కడ ఈ ఒక్క మాట అండర్లైన్ చేసుకోండి, నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. దేవునికి స్తోత్రం. చాలమ్మా. ఇక్కడ చూడండి ప్రియులారా, పాపము అనేది రకరకాలుగా ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారిని అప్పగించినటువంటి యూదా, ఇస్కరియోతు యూదా అనే అతనే కదండి అప్పగించింది యేసు ప్రభుని. ఆ 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు అతను అప్పగించాడు. ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు, నీకు పైనుంచి వస్తేనే కానీ నీకు అధికారం లేదు, కానీ అయితే నన్ను అప్పగించినటువంటి వానికి మరీ ఎక్కువ పాపము కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు చాలా మంది శ్రమలు పెడుతూ ఉంటారు, మనకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. కానీ ఈ ఇబ్బందులు కలిగించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే శ్రమ ఎక్కువ, వారికే పాపము. ఈ వాక్యాన్ని మనము ఆధారం చేసుకొని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుని సహాయం కోరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా, కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నిలబెట్టినటువంటి నీ దాసుని నాయన మరుగుపరచండి. ఏ మాత్రం అర్హత లేనప్పటికీ, అర్హుడు కానప్పటికీ, నాకంటే గనులు, గొప్పవారు, ఉన్నతమైన వారు, చదువుకున్న వారు, ఎంతో తెలివి కలిగినటువంటి వారు ఉన్నప్పటికీ దీన దాసుని నాయన మీరు ఎన్నుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దరిద్రుని నాయన నీలో పనివాడిగా నన్ను చేసుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సొంత మాటలు కొట్టివేయండి, సొంత ఆలోచన కొట్టేయండి, సొంత జ్ఞానాన్ని కొట్టివేయండి ప్రభువా. పరలోకమైన జ్ఞానముతో, పరిశుద్ధాత్మతో అయా వాక్యాన్ని నాయన వెలువచ్చడానికి నాకు సహాయం చేయండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అద్భుతంగా ఈరోజు నీ బిడ్డలందరితో కూడా నీవు మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దాం.
మంచిది ప్రియులారా, మనము చదువుకున్నటువంటి లేఖనాన్ని ఒకసారి మనం అక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి 10వ వచనంలో ఒకసారి మళ్ళీ చదువుకుందాం. గనుక పిలాతు నాతో మాట్లాడవా, ఇక్కడ చూడండి, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదు. ఆయన అంటున్నాడు విడుదల. అక్కడ మనము చూడండి, అక్కడ ఇచ్చిన నేను విడుదల అని ఇచ్చాను. ఇక్కడ విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది, నేను అధికారిని. ఇక్కడ పిలాతు అంటున్నాడు నేను అధికారిని, ఇక్కడ నాకు అధికారం ఉంది నిన్ను విడుదల చేయడానికి. నాతో చెప్పు, నీవు చెప్పుకోవాల్సినటువంటి ఏమైనా ఉంటే నాతో చెప్పుకో, నేను నీకు విడుదల ఇస్తాను అని ఆ పిలాతు యేసు ప్రభుతో చెప్పినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, భయం నుంచి దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు నీకు అధికారం ఇచ్చి ఆయన పర్మిషన్ ఇస్తేనే తప్ప నీకు ఆ అధికారము లేదు. నీవు అధికారివి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడిచ్చితేనే కానీ నీకు అధికారం నీకు లేదు అని ఇక్కడ పిలాతుతో ప్రభు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ మనం చూస్తే విడుదల అనేది ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు విడుదల అనే మాటలు నేను కొన్ని మాటలు రాసుకున్నానండి. మనము చూస్తే చూడండి, చాలా మంది విడుదల పొందలేకపోతున్నారు. ఏ విషయంలో విడుదల పొందలేకపోతున్నారు? చాలా మంది పాపము విషయంలో విడుదల పొందలేకపోతున్నారు. పాపం అనేది ప్రధానమైనటువంటి సాతాని క్రియలాగా ఉంటుంది. దీని నుంచి మనం విడుదల పొందలేకపోతున్నాం. చాలా మంది దీనిలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఈ పాపం అనేది మన జీవితాన్ని ఒక నాశనం చేసి ఒక తప్పుడైనటువంటి మార్గంలోకి నెట్టివేయడానికి ప్రధాన పాత్రగా ఇది దోహదపడుతూ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ చదివినటువంటి లేఖనాల్లో కూడా పాపము ఎవరికంటే మొదట ఎవరైతే నన్ను అప్పగించారో వారికే ఎక్కువ పాపం అంట. హల్లెలూయా. ఎక్కువ పాపము ఎవరికి అంటే, ఈ స్పీకర్ నా సైడ్కి, ఎక్కువ పాపము ఎవరికి ఉందంటే హల్లెలూయా, అప్పగించినటువంటి వారికే ఎక్కువ పాపము అని చెప్పబడుతుంది. ఈ పాపాన్ని మనం చూస్తే చాలా రకాలైనటువంటి పాపాలు ఉన్నాయి. నువ్వు ఒక సిగరెట్ ఎక్కువగా నీకు అడక్ట్ అయిపోయినావు అనుకోండి, అది కూడా పాపమే. సిగరెట్ తాగడం కూడా పాపమే. అబద్ధాలు ఆడడం పాపమే. మోసము చేయడము పాపమే. ఎవరినైనా ఇబ్బంది పెట్టడము పాపమే. ఎవరికైనా మనము ఒక ఏదైనా కూడా బాధ లాంటిది ఏమైనా కలిగించినా కూడా పాపమే. పాపం అనేది రకరకాలుగా ఉంటుంది. వ్యభిచారం చేస్తే పాపమే. ఇంకా మనకు త్రాగుడు అలవాటు ఉంటుంది కొంతమందికి, త్రాగుడు తాగితే పాపమే. ఇలా పాపాన్ని మనం చెప్పుకుంటా పోతే చాలా రకమైనటువంటి పాపాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు దేంట్లో విడుదల కావాలి? హల్లెలూయా. ఈరోజు మనము ఈ విడుదల అనే దాని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేని గురించి విడుదల కావాలి, దేంట్లో మనకు విడుదల కావాలని అంటే వీటన్నిటిలో కూడా మనకు విడుదల కావాలి. ఎందుకండి ఇవన్నీ విడుదల లేకపోతే మనము ఆ పరలోకం అనేది మనం చేరలేము. పరలోకానికి మనము చేరలేము. దేవుని దగ్గరికి మనము చేరలేము. మనము క్రైస్తవులమై దేవుని నమ్ముకొని దేవుని వెంబడించి కూడా ప్రయోజనము లేదు. మనం ఏది చేసినా కూడా పరలోకం చేరడానికే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. కానీ పరలోకంలో మనం వాళ్ళతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులతో పాటు మనము కూడా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ వీటిల్లో ఏ ఒక్కడు కూడా మనము విడుదల పొందకపోతే, హల్లెలూయా, ఇందాక మనం పాడుకున్నాం కదండి విడుదల. ఏ పాట అది? ఏ పాట అండి? ఇందాక పాడే ఒక పాట, విడుదల దయించును. పాట రావట్లేదు నాకు. పాట ఓకే, ఆ పాట ఉంది, మంచి పాట అది. హల్లెలూయా. ఓకే, వదిలేండి, ఆ పాటతో అవసరం లేదు. ఇప్పుడు ఆ పాట ద్వారా అంటే విడుదల కావాలనేది మనం ముఖ్యంగా ఏ విషయంలో విడుదల కావాలి. నేను కొన్ని ఇక్కడ రాసినటువంటి ఆ పాయింట్లు చెప్తా చూడండి. మీకు చాలా మంది పాపము నుంచి విడుదల పొందలేకపోతున్నారు. హల్లెలూయా. పాపము నుంచి విడుదల
పొందలేకపోతున్నారు. పాపము నుంచి విడుదల మనకు కావాలి. హల్లెలూయా. పాపము నుంచి విడుదల కావాలి, ఇంకా బంధకాల నుంచి విడుదల కావాలి, శాపము నుంచి విడుదల కావాలి, మంత్రక్రియల నుంచి అంటే మాంత్రిక క్రియలు ఉంటాయి కదండి, వాటి నుంచి విడుదల కావాలి. మరి శాతబడు శక్తులు ఉంటాయి, శాతబడు చేస్తూ ఉంటారు, ఇవన్నీ విడుదల కావాలి. ఇంకొకటి మనకు అమావాస్య క్రియలు కూడా ఉన్నాయి, అమావాస్య శక్తులు ఉన్నాయి. మీకు తెలుసు అమావాస్య శక్తులు ఉన్నాయని? ఓకే, దాని నుంచి కూడా విడుదల కావాలి. ఇంకా వ్యభిచారం అనే పాపము నుంచి విడుదల కావాలి, త్రాగుబోతు నుంచి విడుదల కావాలి, గుట్కా పాన్పరాకు మత్తు పానీయాల నుంచి విడుదల కావాలి. ఇంకా సిగరెట్టు అనేది చాలా మంది అడిక్ట్ గా ఉంటుంది, దాని నుంచి కూడా విడుదల కావాలి. కొంతమంది స్త్రీలు ఉంటారు, వాళ్ళు ఎక్కువగా సినిమాలు సీరియల్కి అడిక్ట్ అయిపోయి ఉంటారు, వాటి నుంచి కూడా విడుదల కావాలి. ఇంకా అబద్ధాలు, మోసాలు, టక్కరులు, వీటన్నిటి నుంచి కూడా విడుదల కావాలి. అమ్మో, బోలుడు ఉన్నాయండి, ఇన్నిటి నుంచి విడుదల కావాలి. మీ హృదయాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే దీంట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి, లేకపోతే ఈ 12 విషయాలు ఈరోజు చెప్పాను. 12 విషయాలు ఇక్కడ నేను రాసుకొచ్చి 12 విషయాలు మీకు చెప్తూ ఉన్నాను. ఈ 12 విషయాల్లో కొంతమందికి 12 కూడా ఉండొచ్చు, కొంతమందికి 10 ఉండొచ్చు, కొంతమందికి 12 లేకపోతే 9 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, తక్కువగా 1, 2 ఉండొచ్చు. కొంతమందికి ఏమి లేకుండా నాటకాలు ఆడొచ్చు. ఎవరు కూడా ఏమీ లేవని చెప్పడానికి లేదు. ఎవరైనా నీ హృదయాన్ని ఇట్లా పెట్టుకొని, ప్రభువా నాకు ఏమి లేదు అని ఎవరైనా చెప్పండి. సమస్య లేదండి, ఎవరు కూడా చెప్పలేరు. ఈ 12 విషయాలు ఇంకా బోలెడు ఉన్నాయి, అయితే వీటిలోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్ని కూడా. చూస్తే ఈ 12 విషయాల్లో ఏదో ఒకటి మనలో ఉండే ఉంటుంది. అయితే ఈరోజు విడుదల వాటన్నిటి నుంచి మనకు విడుదల కావాలి. వీటన్నిటి నుంచి విడుదల కావాలంటే ఒక్కొక్కసారి ఒక ఆయన సిగరెట్ తాగుతున్నాడండి, ఉదాహరణకు అనుకుందాం. ఆయన చాలాసార్లు దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా దీని నుంచి నన్ను విడుదల చేయ్యా, దీని నుంచి నాకు విడుదల చేయండి అయ్యా అని చాలా రోజులు ప్రార్థన చేస్తున్నాడు, మోకాళ్ళు వేస్తున్నాడు. కానీ వీలు పడ్డమే. ఎన్నిసార్లు అడిగినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు మోకాళ్ళు వేసినా వీలు పడ్డంలే. మరి ఏం చేయాలి? ఇంకా పాస్టర్ గారు అసలు ఇంకేం చేయాలి? ఏం చేయాలంటే నీ శక్తిని, నీ బలాన్ని, నీ యొక్క జ్ఞానాన్ని నువ్వు అమ్ముకుంటున్నావు, నువ్వు దాన్ని నమ్ముకొని నువ్వు ముందుకెళ్తున్నావు. కానీ దేవుని శక్తిని, దేవుని యొక్క బలాన్ని, దేవుణ్ణి ఆశ్రయించి దేవుని బలాన్ని తీసుకో, దేవుని యొక్క శక్తిని తీసుకో, ఖచ్చితంగా విడుదల వస్తుంది. గట్టిగా చప్పట్లు కొడతాం, వేసేద్దాం. హల్లెలూయా. మనం చాలాసార్లు మన తెలివితేటలు ఉపయోగించుకొని మన మీద మనకు నమ్మకం ఎక్కువ, అదేదో అంటారు చూసావా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మన మీద మనకి ఎక్కువ భరోసా ఎక్కువ. అదో నేను కానీ చెప్పానంటే ఖచ్చితంగా జరుగుతుంది, నేను కానీ చేశానంటే అది ఖచ్చితంగా అవుతుంది అని గట్టిగా చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు. కానీ ఒక క్రైస్తవులుగా, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా మనం ఏం మాట్లాడాలంటే, దేవుని చిత్తమైతే, దేవునికి ఇష్టమైతే ఇది నా నుంచి విడుదల కలుగొచ్చే ప్రభువా అని మనము అడగాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, మనము విడుదల పొందాల్సినటువంటి మాటలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మనం ఒకసారి బంధకాల నుంచి, ఇప్పుడు మనం పాపం గురించి మొదటిగా మనం ఆలోచన చేసాం. పాపం అనేది రకరకాల పాపంలో ఉంది, కానీ మొదటిగా ఈ పాపం నుంచి మనకు విడుదల కావాలి. రెండోది బంధకము నుంచి విడుదల కావాలి. రోమా పత్రికలో 7వ అధ్యాయము 2వ వచనంలో ఈ బంధకము గురించి ఒక మాట ఉంది, చూద్దాం. చూడండి, అక్కడ రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయంలో 7:2 వచనంలో ఒక మాట ఉంది, చూడండి. అక్కడ చూడండి, భర్త గల స్త్రీ భర్త బతికున్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. ఇంకో 8 కూడా చదవండి సార్. 3వ వచనం కూడా, 3వ వచనము. కాబట్టి
భర్త బ్రతికుండగా ఆమె వేరొక పురుషుణ్ణి చేరిన ఎడల వ్యభిచారి అనబడును గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందును గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిని కాకపోవును. దేవునికి స్తోత్రం చెప్పాలి. అందరికి స్తోత్రం. హల్లెలూయా. మనము ధర్మశాస్త్రాన్ని ఒక పక్క పెట్టుకొని మనము క్రొత్త నిబంధనని కూడా ఒక పక్క పెట్టుకొని మనము సరిచేసి చూస్తే ధర్మశాస్త్రం అనేది కట్టుబాటులతో ఉన్నటువంటిది. ధర్మశాస్త్రము ఆ కాలంలో ఇశ్రాయేలు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఎక్కువగా యేసుక్రీస్తు అప్పుడు పుట్టలేదు కాబట్టి, యేసుక్రీస్తు ఈ లోకంలో రాలేదు కాబట్టి ఎక్కువగా దేన్ని అంటే దేన్ని అనుసరించే వాళ్ళంటే దేనండి? ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాళ్ళు. ధర్మశాస్త్రం ప్రకారము సతీ సహగమనం అనేది ఉండేది. అప్పుడు మీకు తెలుసు, భర్త చనిపోతే భార్య కూడా ఏం చేయాలి? ఆ మంటల్లో వేసి కాల్చేయాలి. ఆ భర్త చనిపోతే భార్యను కూడా మంటల్లో వేసి కాల్చివేయాలి. అది సతీ సహగమనం అనేది ఆ రోజుల్లో ఉండేది. ఇంకొకటి, భర్త ఉన్నగానే భార్య ఏమంటారు? కట్టుబాటులతో ఉండాలి. కట్టుబాట్లు అంటే ఏంటి? ఆ భర్తకి లోబడి భర్త ఏమి చెప్పితే అదే చేయాలి, భర్తని అనుసరించాలి, భర్త వేదముగా ఉండాలి. అన్ని భర్త చెప్పినట్టుగానే భార్య కట్టుబడి ఉండాలి. ఇదిగో ఈ రోజు నువ్వు గడప దాటడానికి వీల్లేదంటే దాటేదానికే లేదు. హల్లెలూయా. గడప దాటకూడదంటే దాటకూడదు. నీవు ఈరోజు ఈ ఫుడ్ నువ్వు తినకూడదు, ఈ ఆహారం నువ్వు తినకూడదంటే తినేకూడదు. అలాగా కట్టుబాటులు ఉన్నటువంటి కాలము అది ధర్మశాస్త్రము చెప్తున్నటువంటి మాట. కానీ ధర్మశాస్త్రము వేరు, యేసయ్య చెప్పినటువంటి మాటలు వేరు. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట, రోమీలకు రాసిన ఈ పత్రికలో పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అక్కడ భార్య భర్తకు కట్టుబడి ఉంటుంది, కట్టుబడి నడుస్తూ ఉంటది. కానీ ఎప్పుడైతే భర్త చనిపోతాడో, భర్త ఈ లోకాన్ని విడిచిపోతాడో, అప్పుడు ఆ భార్య ఏమవుతుంది? విడుదల పొందుతుంది. హల్లెలూయా. దేనికి స్తోత్రం చెప్పండి ఒకసారి. విడుదల పొందుతుంది ఆ భార్య. విడుదల పొందిన తర్వాత ఏమవుతుందంటే, ఆమె వేరొక పురుషుని కానీ పెళ్లి చేసుకున్నట్లయితే ఆమె వ్యభిచారిణి కాకపోవును. హల్లెలూయా. హల్లెలూయా. వ్యభిచారి కాకుండా ఉండాలంటే భర్త చనిపోయిన తర్వాత వేరే అతన్ని కానీ పెళ్లి చేసుకుంటే ఆమె వ్యభిచారిని కానే కాదు. ఒకవేళ భర్త ఉన్నప్పుడు కానీ ఆమె ఇంకొక పురుషునితో కానీ ఉన్నట్లయితే అప్పుడు దాన్ని ఏమంటారంటే వ్యభిచారిణి. ఇప్పుడు ఈ యొక్క కోవిడ్ దేశంలో ఉన్నటువంటి మనము అన్ని ప్రాంతాలు అన్ని విధాలుగా మనము చూసినట్లయితే ఈ పాపం అనేది ఎక్కువగా వ్యభిచారిణి లాగానే ఎక్కువగా ఉంటున్నారు. కారణం ఏంటంటే, ఒకరుగానే ఈ దేశానికి వస్తే పురుషుడిగా వస్తాడు, లేదంటే స్త్రీగా ఈ యొక్క దేశానికి వస్తారు. ఈ దేశానికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? తోడు కావాలంటే ఏం చేయాలంటే వ్యభిచారం చేయాలా? హల్లెలూయా. అసలు నువ్వు వ్యభిచారం చేయాలని ఆలోచన ఉంటే ఇండియా నుంచే రావద్దు. ఇండియా నుంచి అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. నువ్వు కట్టుబాటులతో ఉండి ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే అప్పుడే నువ్వు రావాలి తప్ప, నీవు ఇలా ముందుగానే అక్కడ నిర్ణయించుకొని ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే అందరూ, అయ్యో నేను ఒంటరిగా ఉంటున్నానండి, నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను, నాకు ఒక తోడు కావాలండి అని చెప్పేసి వ్యభిచారంలో పడిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. ఇంకా మనము శాపం గురించి చూద్దాం. అసలు శాపాలు ఎందుకు వస్తాయండి? శాపాలు మన మీదకి ఎందుకు వస్తున్నాయి? ఈ శాపాలు అనేటివి ఎలా వస్తాయి అంటే, ఈ మనము చేసినటువంటి పాపాల ద్వారా, మనము చేసినటువంటి తప్పిదాల ద్వారా, మనము చేస్తున్నటువంటి ఈ రాంగ్
ఏదైతే దారులు ఉంటాయో ఇవన్నీ నీకు శాపం ఉంటుంది, నీ పిల్లలకి శాపం ఉంటుంది, నీ కుటుంబానికి కూడా శాపం ఉంటుంది. హల్లెలూయా. ఈ శాపాన్ని మనం మూటగట్టుకొని మనం చనిపోయిన ప్రయోజనం ఏంటండి? నువ్వు పోతా నువ్వు సంపాదించిన సంపాదన అంతా నీ పిల్లలకి ఇవ్వటం లేదు, నీ పిల్లలకి ఆస్తుపాస్తులు నువ్వు కూడబెట్టట్లేదు, కానీ నువ్వు ఏమి ఇస్తున్నావు నీ పిల్లలకంటే? శాపాన్ని ఇస్తున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత సౌండ్ పెట్టినా కూడా నాకైతే హల్లెలూయా నా గొంతు పోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. శాపం అనేది మనకి మనం అనుభవిస్తున్నాము, మన పిల్లలు అనుభవిస్తున్నారు, మన కుటుంబం కూడా అనుభవిస్తూ ఉంది. ఈ శాపాన్ని ఆ శాపం నుంచి విడుదల పొందాలంటే అందుకే ఇక్కడికి వస్తున్నామండి. ఇక్కడ ఏముందంటే దేవుని మాటలు ఉన్నాయి, దేవుని శ్రేష్టమైన మాటలు ఉన్నాయి, దేవుని యొక్క ఒక మంచి మాటలు ఇక్కడ ఉన్నాయి, మంచి మార్గం ఇక్కడ ఉంది. కాబట్టి నీవు ఆ శాపం నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలి? నీవు దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని కాళ్ళు పట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. మంత్రక్రియలు ఉన్నాయండి. ఎంతమంది నమ్మొచ్చున్నారు మంత్రక్రియలు ఉన్నాయని? హల్లెలూయా. మనము పోతా ఉంటాం దారిలో, గబక్క నీ పక్కన ఉండే స్నేహితుడు అంటాడు, ఆ స్నేహితురాలు అంటది, అమ్మమ్మమ్మ ఏంటమ్మా విషయం అంటే, అక్కడ ఒక నిమ్మకాయ, ఒక పచ్చిమిరపకాయ, ఒక ఎండి మిరపకాయ, ఇంకా దానికి ఒక పసుపు, అవన్నీ కుట్టి 4 రోడ్ల మధ్యలో ఆడ పెట్టేసి ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ మంత్రిచ్చి వీళ్ళు మంత్రాలన్నీ చేసి అవన్నీ తీసి ఆ మధ్యలో పెట్టుంటారు. అది మనం కానీ దాటితేనంట ఆ క్రియలన్నీ మన మీదకి వచ్చేస్తాయి, మన పిల్లల మీదకి వచ్చేస్తాయి. అందుకని వెంటనే ఏం చెప్తారు? దాటొద్దు అని అంటారు. ఉన్నాయంటారా ఇవన్నీ? హల్లెలూయా. అసలు ఉన్నాయంటారా ఇవన్నీ? మంత్రక్రియలు ఉన్నాయంటారా? ఉన్నాయండి. లేవని పొరపాటున అనుకునేవారు. ఉన్నాయి. ఎలా ఉన్నాయి? దెయ్యాలు ఉన్నాయా? దెయ్యాలు చూసారా మీరు ఎప్పుడైనా? దెయ్యాలను చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఆ దెయ్యాల్ని చూసిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. సిస్టర్ ఒక్కటే చూసింది దెయ్యం. అమ్మ మీరు ఎక్కడ చూసారు, ఎలా చూసారు చెప్పగలరా ఒకసారి? అట్లా కాదమ్మా. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, నేను చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు దెయ్యాలంటే డైరెక్ట్ గా నీ ముందుకు వచ్చి, ఇదిగో నేను దెయ్యాన్ని నన్ను చూడు అని అంటదా? అట్లా చూసారా మీరు ఎప్పుడైనా దెయ్యాలని? దెయ్యాలు మనకు డైరెక్ట్గా కనపడవు. దెయ్యాలు ఎలా కనపడతాయంటే నీలోకి చొరబడి నీలో ప్రవేశించి, దెయ్యాలు ఏ రూపంలో ఉంటాయండి? ఆత్మ రూపంలో ఉంటాయి కాబట్టి అవి కనపడవు. ఆత్మ కనపడుతుందా? మీ ఆత్మ ఎవరన్నా మీరు చూడండి ఒకసారి. ఆ పక్కనుండి ఆమె ఆత్మ పక్కన చూస్తుంది, ఆమె కనపడుతుందా? ఎవరికి కనపడవు. దెయ్యాలు ఏ రూపంలో ఉంటాయి? ఆత్మ రూపంలో ఉంటాయి. ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే మనిషి మన రూపంలోకి లోపలికి అవి వచ్చేసి మనలో కార్యాలు చేసినప్పుడు మనకు తెలుస్తుంది ఇది దెయ్యము అని. దేవుని స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దెయ్యాలను మనం ఎవరు కూడా చూడం, కానీ ఆ దెయ్యపు కార్యాలు చూస్తుంటాం. దెయ్యము లోపల ఉందని మనము గ్రహిస్తూ ఉంటాము. హల్లెలూయా. ఇంతకుముందు కూడా మీకు ఒకసారి చెప్పాను, ఆడపిల్లలకి స్త్రీకి బలం తక్కువ, పురుషునికి బలం ఎక్కువ. బలంగా ఉంటాడు. ఏదైనా ఒక 50 కిలోల మూట ఎత్తమంటే ఇట్లా ఎత్తేసి ఈజీగా ఎత్తేసుకుంటాడు. ఇక్కడ మన సహోదరుడు అన్నాడు 70 కిలోలు మన 50 కిలోల మూట కింద నుంచి అట్లా మొదల మీద వేసుకొని వచ్చేసాడు టప్న. అంటే మగవాళ్ళకి కొంచెం స్ట్రెంత్ ఉంటుంది. ఆయనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మగవాళ్ళు తీసుకొని వస్తారు ఈజీగా. ఆడవాళ్ళండి అంత బలం ఉండదు వాళ్ళకి కొంచెం బలం తక్కువగా బలం ఉంటుంది. కాబట్టి వీళ్ళు అంతంత బరువులు మోయలేరు. ఇప్పుడు మనం దెయ్యం కార్యం ఎలా చూసుకోగలం తెలుసా? మేము ప్రత్యేకంగా ఇక్కడ చూసాము. మగవాళ్ళు కూడా లేపనటువంటి ఇక్కడ ఒక కుర్చీ ఉన్నది, పేద కుర్చీ, కనీసం 10 కిలోలు ఉంటుంది. అది
ఆడవాళ్ళు ఒక చేత్తో ఎత్తడము చాలా కష్టము, మగవాళ్ళు కూడా ఒక చేత్తో ఎత్తలేరు, రెండు చేతులతో పట్టుకొని ఎత్తగలుగుతారు. దెయ్యం పట్టినటువంటి ఒక ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె ఈజీగా ఎట్లా లేపేసింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఆమెలో ఒక దురాత్మ ఉంది, ఒక దెయ్యము లోపల ఉంది అని మనకు అర్థమైంది. ఆ విధంగా క్రియల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం తప్ప ఎదురుగా ఎదుగో నేను దెయ్యాన్ని, ఎదుగో నా పేరు ఇది అని ఎవరు చెప్పరు. మనం కానీ ఆ దెయ్యాన్ని కదిలించి 4 తగిలిస్తే దెబ్బలు. హల్లెలూయా. అప్పుడు చెప్తుంది, ఏం పేరు నీ పేరు అంటే, ఆడ మనిషిని మగవాడు ఉంటాడు, మగ మనిషిలో ఆడ మనిషి ఉంటుంది. మనం అనుకుంటాం నా పేరు రావు అన్నారు అనుకో, ఆడ మనిషి, నువ్వు అర్థం చేసుకుంటావు అప్పుడే ఈమెమో ఆడ మనిషి, ఆయనేమో ఆమె చెప్పేదేమో రావు అంటుంది. లేదంటే నా పేరు జగదీష్ అని అనుకో, ఈ జగదీష్ ఎవరు? హల్లెలూయా. ఆలోచన చేస్తాం మనము, జగదీష్ అని పేరు చెప్తుంది, ఈ జగదీష్కి ఈ ఆడ మనిషికి ఏమైనా సంబంధం ఉందా? అప్పుడు మనం ఎలా కనుక్కోవాలి? దెయ్యము ఆమెలో ఉందని మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి వేస్తారా సార్? హల్లెలూయా. కాబట్టి దెయ్యాలు మనము మంత్రిక క్రియలు ఉన్నాయి, మాంత్రిక క్రియలు ఉన్నాయి. మరి వీటన్నిటి నుంచి మనము ఎలా బయటపడాలో అది కూడా చూద్దాం తర్వాత. ఇంకోటి శాతబడు శక్తులు. హల్లెలూయా. శాతబడు శక్తులు ఉన్నాయండి. శాతబడు శక్తులు ఉన్నాయా? నాకైతే తెలియదు, కానీ చాలా మంది చెప్తూ ఉంటారు. బైబిల్ ప్రకారం మనం చూసినా కూడా ఈ మాటలన్నీ ఉన్నాయి దీంట్లో. ఈ మాటలన్నీ ఈ బైబిల్లో ఉన్నాయి. శాతబడు శక్తులు, మాంత్రిక క్రియలు, అమావాస్య క్రియలు, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. అవన్నీ లేకపోతే బైబిల్లో రాయరు కదండి. ఇప్పుడు ఈ శాతబడి శక్తులు ఎట్టొస్తాయి? శాతబడి శక్తులు అంటే నువ్వేమో ఇక్కడ ఉంటావు, నువ్వేమో ఇక్కడే ఉంటావు. ఆడవాళ్ళకైతే ఆ చున్నీకి సంబంధించినటువంటి ఒక గుట్ట కత్తిరించుకొని ఒక చున్నీ చివరి కట్ చేసుకొని దాన్ని తీసుకుపోతారు. ఇంకా ఆడవాళ్ళకి పొడుగు జుట్టు ఉంటుందండి, ఒక 2-4 ఎంటుకలు తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. మగవాళ్ళు కూడా ఒక ఎంటుకలో లేకపోతే వేసుకున్నట్టు గుడ్డ తీసుకెళ్ళిపోయి ఎక్కడో ఒక అడవిలో కూర్చొని వాళ్ళ మంత్రాలు చదువుతూ ఉంటారు. ఏ మంత్రాలు? దెయ్య మంత్రాలు. దెయ్యాన్ని పిలుస్తారనమాట. తిరుగుతూ ఉంటాయి కదా, సాతాను శక్తులన్నీ తిరుగుతూ ఉంటాయి. అవన్నీ ఆయన దగ్గర గుంపుగా వచ్చేస్తాయి అనమాట, బెల్లం దగ్గర ఈవులు వచ్చినట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బెల్లం ఉన్నప్పుడు ఏం చేస్తాయి? ఈగలన్నీ వచ్చేస్తాయి. అక్కడ వాడు సాతానుగాడు పిలవగానే ఈ సైతాన్లన్నీ అక్కడికి వచ్చేసి వాడి దగ్గరకు వచ్చి, ఇదిగో చెప్పు, ఏం చేయాలి చెప్పు, ఎవరిని నాశనం చేయాలి చెప్పు, ఎవరితో ఇచ్చేయాలని చెప్పి వాడిని అడిగితే వాడు చెప్తాడు, పలానా ఆమె దగ్గర నుంచి ఇదిగో తెచ్చాను, ఈ ఆనవాళ్ళు ఈ దేశపై నాశనం చేయాలి. అప్పుడు వాళ్ళ క్రియలు జరుగుతాయి. హల్లెలూయా. ఇప్పుడు మీరు ప్రార్థన నమ్ముతారండి? ఎవరైనా విశ్వాసం ఎంతమందికి ఉంది? ప్రార్థన నమ్ముతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఇక్కడుండి ఒక సహోదరి నాకు ప్రార్థన చేయమని ఫోన్ చేసింది. ఆమె ఎక్కడుంది? ఇండియాలో ఏదో ప్రాంతంలో ఉంది. నేను ఇక్కడి నుంచి ప్రార్థన చేశాను. ప్రార్థన చేయగానే ఆమెకు అక్కడ స్వస్థత కలిగింది, ఆమె బాగుపడింది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే ఆమెకెట్టా స్వస్థత అయింది? హల్లెలూయా. ఇది ఒక ప్రశ్నే కదా మనకు. ఎందుకు, ఎలా అయిందంటే దేవుని శక్తితో అక్కడ కార్యము జరగబడింది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఉన్నాడంటే దెయ్యం కూడా ఉందా? హల్లెలూయా. దెయ్యం కూడా ఉందా? మరి దెయ్యం శక్తులు కూడా ఉంటాయి కదా. వాళ్ళు అక్కడ శాతబడులు చేస్తే ఇక్కడ మనకు కార్యాలు జరుగుతుంటాయి. అందుకే నువ్వు ఇబ్బంది పడుతుంటావు, అందుకే నువ్వు కష్టాలు కూడా పడుతుంటావు, అందుకే నువ్వు శ్రమలు పడుతుంటావు, అందుకే నువ్వు చాలాసార్లు ఆ ఏడుపులు పెడబొబ్బలు తెలియకుండానే కష్టాలు తెలియకుండానే అన్ని నీ ముందుకు వచ్చేస్తావు ఉంటాయి. మన పాపం శుభ్రంగా అన్నం కూరలు అన్నీ చేసి పెట్టి వస్తాను మీ ఆయన వస్తానేది పెట్టి తిని బాగా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. ఆయన బయట నుంచే వస్తాడు, శాతపడు చేసుంటారు ఆయనకి. అక్కడి నుంచే వస్తాడు, ఇంటికి రాగానే ఏమి ఉండదు, కారణమే ఉండదు. నేను భయంకరంగా తిడతాడు, భయంకరంగా నిన్ను అనరాని మాటలన్నీ బూతులన్నీ మాట్లాడేస్తాడు. అప్పుడు ఏమనుకుంటావు? నీకేం అర్థం కాదు. ఇదేంటి, నేను ప్రశాంతంగా భోజనం చేశాను, మంచిగా అన్ని సర్ది పెట్టాను, ఆయన రాగానే ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా తిందామని నేను అనుకుంటే ఆయన బయట నుంచే గొడవ పెట్టుకొని వచ్చేసాడు. గొడవ పడిందంటే ఆ క్రియలు జరుగుతుంటాయి అతనిలో బయట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి క్రియలు ఉన్నాయని మనము ఖచ్చితంగా నమ్మాలి. ఇంకేముండాయి? అమావాస్య క్రియలు. ఈ నెల అమావాస్య ఎప్పుడు ఉందండి మీకు తెలుసా?
ఆదివారం అమావాస్య. పోయిన నెలలో అమావాస్య వచ్చింది. ఆ వారం శుక్రవారమే వచ్చింది. మీలో పోయిన అమావాస్యకు ఉన్న వాళ్ళు చాలామందికి తెలుసు, ఈ 2 పని చేయలేదు. స్పీకర్లు 2 పని చేయలేదు, బంద్ అయిపోయినాయి. ఆ రోజు దీని ద్వారా మనం మైక్ పెట్టి మనం వాక్యము ప్రసంగం చేసాం. అంటే ఏంటి, అమావాస్య రోజు క్రియలు జరిగినాయి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి ఈ విషయం? నేనైతే నమ్ముతున్నాను. ఆ రోజు చాలా పోరాడాను. ఆ శుక్రవారం అయిపోయిన తర్వాత పొద్దున్నే లేచి నేను 2 ఆన్ చేస్తే 2 ఆన్ అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 ఆన్ అయిపోయినాయి, 2 బాగున్నాయి. ఇప్పుడు మనం నమ్మొచ్చా? ఈ శాతపడి శక్తులు ఇవన్నీ ఉన్నాయని నమ్మొచ్చా? నేను ఆశ్చర్యపోయాను. అసలు ఏమీ లేదు డిఫెక్టు. అక్కడ ఒక వైరు, చిన్న వైరు, దానికి దట్టపోయిందో నాకో తెలియదండి. అది ఎవరు తీసే ఛాన్సే లేదు. అక్కడి నుంచి చూడండి, ఈ వైర్ ఇక్కడ వరకు ఉంది. ఇది ఎవరు తీసే ఛాన్సే లేదు. అది గట్టిగా జాయింట్ చేయబడి ఉంది. అది ఎవరు తీసే అవకాశమే లేదు. కానీ అది ఊడిపోయింది, అది పనిచేయలేదు. ఇది కూడా ఏ ప్రాబ్లం లేదు. ఇది ఊడిపోయింది, ఇది పనిచేయలేదు. ఇప్పుడు నమ్ముతారా ఉన్నాయని? హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. రోమా పత్రిక ఇందాక మనం చదివాం కదా, 7:3 ఒకసారి చదవండి మళ్ళీ ఒకసారి. చేరిన ఎడల దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక స్త్రీ ఎప్పుడు వ్యభిచారిణిగా ఆమె గుర్తించబడుతుందంటే, భర్త కానప్పుడు ఎవరితో నువ్వు సంబంధం కలిగి ఉన్నా కూడా దాన్ని వ్యభిచారము అంటారు. ఇప్పుడు మనం ఇంకొక విషయాన్ని చెప్పబోతున్నాం ఈరోజు. అదే వ్యభిచారము అనేది. వ్యభిచారము కూడా విడుదల కావాలి. మనందరికీ విడుదల కావాలి. ఏ స్త్రీ కూడా కావాలని పోయి వ్యభిచారంలో పోయి ఇది కాదు. ఏదో కొన్ని సందర్భాలను బట్టు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను బట్టు, లేకపోతే కుటుంబాల సమస్యలు బట్టు ఏదో ఒక రూపాన వాళ్ళు వ్యభిచారులుగా చెప్పబడుతుంటారు. మనం చూస్తే ఇక్కడ క్లియర్గా చెప్పబడింది. మీరందరికీ చూడండి, ఇక్కడ ఈ మాట బాగా జాగ్రత్తగా ఆలోచించేయండి. స్త్రీ అయినా పురుషుడైనా కూడా వ్యభిచారి అని ఎలా అనబడతారంటే, భర్త కాకుండా ఇంకొక పురుషునితో సంబంధం ఉన్నప్పుడు వ్యభిచారిణిగా తీర్చబడుతుంది. భర్త అయితే భార్య కాకుండా ఇంకెవరినైనా కూడా ఆయన మోహించినా, చూపులు చూసినా, లేకపోతే ఆమెతో పాపము చేసినా కూడా దాన్ని వ్యభిచారముగా తీర్చబడుతుంది. ఇది మీకు క్లియర్ కదండి, అందరికి తెలుసులేండి. ఇది ప్రపంచమంతా తెలుసు, అయినా కూడా పాపం చేస్తుంటారు. హల్లెలూయా. చాలా మంది ఈ పాపం చేస్తూనే ఉంటారు. అది మీరు గుర్తుపెట్టుకోండి చాలు, అంతే. దేవుడిని అడగండి, ఈ పాస్టర్ పాపం గురించి మా దగ్గర మాట్లాడుతున్నాడు, రేపు ఈ చర్చికి రాకూడదు అనుకోవద్దండి. మీరు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉన్నట్టుగా చెప్తున్నాను తప్ప నేను మీకు అడ్డమే రాను. మీ యొక్క లైఫ్ మీ ఇష్టం. కానీ ఎవరికి సమాధానం చెప్పుకోవాలంటే మీరు దేవునికి. ఒకసారి గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మాట గుర్తు చేసుకోండి. తర్వాత 8వ మాటగా మనం చూస్తున్నాను, త్రాగుడు. హల్లెలూయా. వీటిలో నుంచి కూడా విడుదల కావాలి. ఒక ఆయన ఏం చేశాడంటే, మన దగ్గరికి చర్చికి వస్తామన్నాడు. అప్పుడు ఆయన చర్చికి వస్తున్నప్పుడు మొదటిగా చర్చికి రాలేదండి. మనం ఆ బిల్డింగ్లో ఉన్నాము. ఒక చిన్న రూమ్లో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిల్డింగ్లో మనం 10లో ఉన్నాము, ఆయన 3లో వచ్చాడు. 3లో వచ్చినప్పుడు ఆయన గురించి మేము విన్నాం. ఏమిటంటే త్రాగుడికి బానిస అయిపోయాడు, అడక్ట్ అయిపోయాడు, పూర్తిగా అడక్ట్ అయిపోయాడు త్రాగుడికి. ఎలాంటి తాగుడంటే, ఆయన తాగేసి ఆ పక్కన రోడ్డు ఉంది కదండి ఇక్కడ బయట, ఆ రోడ్డు మీద కూడా పండుకొని బొల్లాడుతూ ఉంటాడు. అది ఆయన పరిస్థితి. హల్లెలూయా. అలాగే ఒకసారి ఏం జరిగిందంటే, జాగ్రత్తగా వినండి పిల్లలు, గమనించండి. బాగా తాగేసి వాళ్ళ భార్య ఏం చేసిందంటే డ్యూటీకి పోయింది, పనికి పోయింది.
ఈయన ఏం చేశాడు? తాగుడులో ఉన్నాడు కదా, తాగేశాడు కదా, బాత్రూమ్ వచ్చింది. హల్లెలూయా. బాత్రూమ్ వచ్చింది, బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అంత తాగుండి అంత మత్తులో ఉన్నప్పటికి కూడా గెడి పెట్టుకోవాలనే జ్ఞానం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. గెడి పెట్టుకోవాలని, ఆ గెడి ఉంటుంది కదా, పెట్టుకోవాలనే జ్ఞానం వచ్చింది. లోపల పోయాడు, గెడి పెట్టుకున్నాడు. అప్పటికే మత్తు ఎక్కువైపోయింది. ఆడ పడుకునేసాడు, పడిపోయాడు. ఆమె ఎప్పుడు రావాలి? ఇంకా ఆ పనికి పోయినా ఆమె ఎప్పుడు రావాలి? ఈ తలుపు ఎవరు తీయాలి? హల్లెలూయా. మత్తు వదిలిన దాకా ఆయన లోపలే ఉన్నాడు. మత్తు వదిలిన దాకా లోపలే ఉన్నాడు. అందరేమో ఈయన ఎక్కడున్నా, ఎవరు కూడా డోర్ వేసింటే ఏమనుకుంటారు? బాత్రూమ్ ఎవరు బిజీగా ఉందని కాసుకుంటారు. చాలా మందికి మనకి ఇది రోజు ప్రతిరోజు జరుగుతుండేదే. మనం బాత్రూమ్ పోవాలంటే ఏం చేస్తాం? బయట వెయిట్ చేస్తా ఉంటాం, ఎవరైనా ఉండారేమో. ఒకరోజు మేము కూడా అట్టే చూస్తా ఉన్నాం, బాత్రూమే ఖాళీగా ఉంది, డోర్ వేసి ఉంది, చూసేదేమో లోపల ఉండారని కూర్చొని ఉంటే 10 నిమిషాల తర్వాత అసలు ఉన్నారా లేదని అటు చూస్తే ఖాళీగానే ఉంది. అది ఖాళీగానే ఉంది, మనం మాత్రం దానికోసం చూస్తూ ఉంటాము. అయితే అక్కడ కూడా అదే జరిగి ఉంటుంది. ఆయన లోపల ఎవరో ఉండారు అని చెప్పేసి వీళ్ళు చాలాసేపు అట్లానే 1 గంట 2 గంటలు 3 గంటలు అయిపోయింది. ఆమె రాని వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత చూస్తే ఎక్కడ లేడు, ఈయన ఎట్టపోయాడు అని చెప్పి ఫోన్ చేస్తే ఫోన్ ఏమో ఇంట్లోనే ఉంది. ఫోన్ ఇంట్లోనే పెట్టి ఆయన బాత్రూమ్కి వెళ్ళాడు కదా. ఆమెకేం తెలుస్తుందండి? ఫోన్ లేదు, ఎక్కడున్నాయని తెలుస్తుంది. ఆయన మత్తు వదిలిన తర్వాత అప్పుడు తలుపు తట్టితే ఎవరో తలుపు తట్టుతున్నారని తీస్తే అప్పుడు దిగింది ఆయనకి. దానికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వ్యక్తి ఈ లోకంలో లేడు. అక్కడ చదవండి ఒకసారి. రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. ఈ లాస్ట్లో ఉంటుంది, బోర్డు పక్కన. పాపములో వచ్చు జీతము మరణము. అది పొందుకున్నాడు ఇప్పుడు ఆయన. మీకు ఎందుకు చెప్తున్నానంటే భయపెట్టడానికి చెప్పట్లే. ఈ లోకంలో ఇప్పుడు లేడు ఆయన. ఆ పాపంలో తీసుకున్నాడు జీతము. ఆ జీతం ఎక్కడికి పోయింది? పరలోకానికి అని నేను చెప్పను. పరలోకానికి నేను చెప్తాను, దేవుడు నిర్ణయించాలి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకానికి పోయాడో ఎక్కడికి పోయాడో దేవుడి నిర్ణయం అది కదండి. కాబట్టి త్రాగుబోతుతనం అనేది ఆయన విడుదల పొందాలని మీకు చెప్పాల్సిన మాట మర్చిపోయాను నేను. ఆ తర్వాత మేము వెళ్ళాం, ఈ విషయం తెలుసుకొని మేము వెళ్ళి ప్రార్థన చేసాం. నేనైతే ఆయన్ని ప్రేమించి హత్తుకొని, తాగున్నా కూడా హత్తుకొని, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ మాటలు ఆయనకి ఆకర్షించబడి అప్పుడు కొద్ది రోజులకి ఏం చేశాడంటే పూర్తిగా పనిచేశాడు. అసలు తాగుడే లేదండి, ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నాడు. చాలా రోజులు చర్చికి వచ్చి సాక్ష్యాలు చెప్పారు ఇద్దరు కూడా. వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు ఇప్పుడు మీకు చెప్తున్నాను. వాళ్ళే చెప్పారు ఈ బాత్రూమ్ విషయం, ఆ విషయం, ఇవన్నీ కూడా వాళ్ళే చెప్పినట్టు సాక్ష్యాలు. వాళ్ళు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఇంత స్థితిలో ఉన్నటువంటి త్రాగుబోతనంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు కదా దేవుడు. సంతోషపడ్డాం మేము. సాక్ష్యం చెప్పాడు. ఇక్కడ చాలా మంది మస్గల్లో పనిచేస్తాడు ఆయన. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మస్గల్లో ఉండే వాళ్ళు అందరూ కూడా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆయన మారిపోయాడండి, ఆయన ఎప్పుడు తాగుతాం, అసలు పొద్దున్న లేస్తేనే ఆయన బ్రష్ చేసే దాంతోనేనంట. దానికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పొద్దున్న లేస్తే ఆయన బ్రష్ చేసేది కూడా దాంతోనే కడుక్కుంటాడు అనమాట. నీళ్లు పోసినట్టుగా ఆయన దాంతో నీళ్లు తాగినట్టు తాగేసి కడుక్కుంటాడు. అటువంటి ఈయన మారిపోయాడని మా దగ్గరికి వచ్చినాయి ఆ మాటలు. మేము ఆశ్చర్యపోయినాం. అప్పుడు చాలా రోజులు ఉన్నాడు. చాలా రోజులు ఉన్న తర్వాత మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ ఆ పాపాన్ని పట్టుకున్నాడు. మళ్ళీ అదే పాపాన్ని పట్టుకున్నాడు. పాపాన్ని పట్టుకోవడము, మందిరం మానేయడము, పూర్తిగా అతను దూరం అయిపోయాడు. సాతానికి పూర్తిగా బందీ అయిపోయి ఈ లోకాన్నే విడిచాడు. ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట జాగ్రత్తగా గమనించండి. పాపములో వచ్చే జీతం మరణమే. త్రాగుబోతనం అనేది నీ చేతుల్లో లేకుండా ఏం పోలేదు, మనకు మించి ఏం పోదండి. ఏది కూడా మన చేతుల్లో ఉంటుంది. ఉందంటారా లేదంటారా? ఇంకొక మాట చెప్తాను మీకు, ఇంకొక సాక్ష్యం. మీకు టైం అయిపోతుందని ఏం భయపడవాకండి. మీకు మంచి మంచి మాటలు దేవుడు ఇస్తున్నటువంటి మన సాక్ష్యాలు. హల్లెలూయా. పేరు చెప్పను. ఇక్కడ మన సహోదరి మన చర్చికి వస్తుండే.
స్తోత్రం చెప్పమంటే స్తోత్రం ఉండేదాన్ని. స్తోత్రం అంట స్తోత్రం, ఎందుకంటే రాదు, నోరు తిరగదు పాపం. ప్రార్థన చేశాను మేము, ప్రభువా ఈ బిడ్డ నోటుకుండా నిన్ను స్తుతించాలి, ఈ బిడ్డ స్తుతించాలి, నిన్ను కనపరచాలి, నిన్ను మహిమపరచాలి. ఎంతక విషయం ఏంటో తెలుసా మీకు? హల్లెలూయా. తంబాకు ఉంటుంది చూసారా, తంబాకు వేసుకుంటుండేదాన్ని. ఆడ మనిషి కదా వేసుకుంటాను మీరు అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఇక్కడ కోయిట్లో ఆడలేదు మగలేదు తేడా, తంబాకులు వేస్తారు. నోరు తిరగదు. చాలా మందికి దేవునికి స్తోత్రం చెప్పమంటే చెప్పలేరు, ఎందుకంటే అది పాపం ఉంది కదా నోట్లో. ఆ పాపాన్ని నోట్లో ఉన్నప్పుడు దేవుడు పలికించలేడు నోట్లో నుంచి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంతమంది స్తోత్రం చెప్తారు ఇప్పుడు? స్తోత్రం అందరూ చెప్పాలి. పర్లేదమ్మా, తీసి మీరు కూడా చెప్పండి, స్తోత్రం చెప్పండి. అట్టి మూతి తీసి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 ఘనంగా చెప్పగలుగుతాం. ఆ సిస్టరు ఆమె చెప్పలేకపోతే తర్వాత మేము ప్రార్థన చేశాం, ప్రభువా ఈ బిడ్డకి అదేదైతే ఉందో బలహీనత తీసేయి ప్రభువా, తీసేయమని ప్రార్థన చేయగా ఒక రోజుకి ఆమె చిప్పాలి విడిచిపెట్టేసి కూరగా పడేసింది మొత్తం. గమనించండి ప్రియులారా, మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా కూడా, ఆ సాతానికి సంబంధించింది ఏదైనా కూడా ఇస్సిరి అవతల కొట్టగల మనకున్న శక్తి. అంటే నీ శక్తి కాదది, దేవుని శక్తి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దేవుని శక్తి అది. నువ్వు పడలేవు, నీ వల్ల కాదు, కానీ దేవుని శక్తిని మనం తీసుకొని పడేయగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు స్తోత్రం కాదు, ఆమె మన అన్ని భాషలు కూడా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఇంకోసారి. 10 నిమిషాలు ప్రార్థన చేయమంటే స్తోత్రం అనే 2 నిమిషాలు అడిగిపోతుంది. ఆ ప్రార్థన 2 నిమిషాలు అని. తర్వాత మళ్ళీ ప్రార్థన చేయమంటే ఒక గంట దగ్గర వదలాలి ప్రార్థన చేయడానికి. నోట్లో నుంచి ఎలా వస్తున్నాయో తన్నుకొని వచ్చేస్తా ఉంటాయి ఎన్ని మాటలు అన్ని కూడా. ఏమర్థమవుతుందో మీకు? మన లోపల ఏ పాపమైనా మనలో ఉంటే ఏది రాదు. స్తోత్రం చెప్పలేవు, ఏమీ చెప్పలేవు, దేవుని స్తుతించలేవు. నువ్వు ఎవరితో సమాసం ఉంటావు అంటే ఆడితో సమాసం ఉంటావు. నల్లగా ఉంటాడు చూడు, కర్రీ అంటున్నాడు, మహా ఉయ్యాలనిపిస్తుంటుంది. ఎందుకంటే మనం పాడు చేస్తుంటాడు. అబద్ధమే చెప్పకూడదు అనుకుంటే మన నోటికాడికి వచ్చి రే నువ్వు అబద్ధం చెప్పు, అట్లా అబద్ధం చెప్పు, మనకు వద్దు ప్రభు, నాకు ఈ అబద్ధాలు వద్దు ప్రభు అని అన్నా కూడా ఆ సమయానికి టక్కన వాడు ముందుకు వచ్చేస్తుంది. ముందుకు వచ్చి అబద్ధం చెప్పు అంటాడు. కాబట్టి గుట్కాలు, పాంపరాకులు, మత్తు పదార్థాలు. ఇక్కడ ఒక బ్రదర్ వస్తామన్నాడు, ఎవరో కాదులేండి పేరు చెప్పేస్తాను, ఇబ్బంది లేదు. మన టాక్సీ బ్రదరు రాంబాబు బ్రదరు. ఒకరోజు ఏం జరిగింది తెలుసా మీకు? 2 మనుషులు ఎక్కించుకున్నాడు. ఆ ఇద్దరు ఏం చేశారంటే సాల్మేకి తీసుకెళ్ళారు. సాల్మేకి తీసుకెళ్ళని చెప్పాను. సాల్మేకి తీసుకెళ్ళి టాక్సీ కదండి, ఎవరు చెయ్యాలని కూడా ఎక్కించుకోవాలి కదా. ఎక్కించుకున్నాడు, సాల్మేకి వెళ్ళాడు. సాల్మేకి వెళ్ళగానే ఒక వ్యక్తి దిగాడు, బయటికి ఎక్కడో పైకి పోయాడు, కిందకు వచ్చాడు. లోపల ఏం చేశారంటే కారులోనే కూర్చొని వీళ్ళు సిగరెట్లు తాగుతారు కదా, ఆ సిగరెట్లలో లోపలికి ఆ మత్తు వేసుకున్నారు. మత్తు పదార్థం ఉంటాయి కదా, ఆ మత్తు గంజాయి లాంటిది ఎన్ని వేసుకున్నారు. ఇద్దరు సిగరెట్లు తాగుతున్నారు కదా. ఇక్కడ సిగరెట్ అనేది చిన్న పిల్లడితో కూడా మొదలైపోతుంది. తాగుతుంటే ఏదో సిగరెట్ తాగుతున్నారులే అని చెప్పేసి ఈయన గమ్ముకున్నాడు. కొద్దిసేపటికి ఇద్దరు కూడా మత్తులైపోయారు, తేలిపోతున్నారు ఇద్దరు. అయ్యో ఇంతకి ఎక్కడ దిగాలో తెలియదు. మళ్ళీ వచ్చారు, ఎక్కారు. ఇంతకు ఎక్కడ దిగాలి, ఈ అరబీలో ఎక్కడ దిగాలని అడిగాడు. అడిగితే ఎక్కడో కాదండి, మన పక్క బిల్డింగ్లోని. ఆ పక్కన చూసారా మొదటి బిల్డింగ్లో, ఆ బిల్డింగ్లో దిగాలి. ఆ బిల్డింగ్లో దిగాల్సి వస్తే వచ్చారు అక్కడి నుంచి. నేను అప్పుడు అదే డ్యూటీకి పోతున్నప్పుడు మధ్యాహ్నం నుంచి నేను డ్యూటీకి వెళ్ళాలి కదండి. మధ్యాహ్నం నుంచి నేను డ్యూటీకి వెళ్ళాలి. కరెక్ట్గా 1:30కి నేను ఆమెను చెప్పేసి బ్యాగ్ పట్టుకుంటాను, మీ అందరికీ తెలుసు. హల్లెలూయా. బ్యాగ్ పట్టుకొని కిందకి పోగానే అప్పుడు వెంటనే కింద ఉన్నాడు బ్రదర్. ఆ రోజు
కింద ఉండగానే సరే అని చెప్పేసి బ్రదర్ నాకు అర్జెంటుగా అటు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తాను. దారులు చెప్తున్నాడు ఈ స్టోరీ అంతా. ఏం జరిగింది తెలుసా, వాళ్ళిద్దరు ఒకరు కొట్టుకున్నారు లోపలనే. ఇద్దరు ఫ్రెండ్స్ ఏంది వాళ్ళు కొట్టుకోవడం ఏంటి అసలు లోపల? కారణం ఏంటి? మత్తు. వాళ్ళ సిగరెట్లలో వేసుకున్నటువంటి మత్తు, ఆ మత్తు వల్ల వాళ్ళకే తెలియలే వీడు నా స్నేహితుడా, నా బంధువా, నాకు తమ్ముడా, అన్న, ఎవడు తెలుసు, ఏం తెలియలా. వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారంట. దీనికి లోపల ముందు కూర్చొని భయపడతా ఉంటారు. వీళ్ళు ఆడ కొట్టుకొని ఆడ పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. ఈ ఆడ నేను సమాధానం చెప్పాలో, ఈ మత్తు నేనే ఇచ్చానేమో, ఈ గంజాయి నేనే తీసుకొచ్చానని నన్ను ఎక్కడ సాపర పంపిస్తారని ఆయన ఒరిగిపోతా ఉన్నాడు. బ్రదర్ నాకుతో పంచుకుంటూ పోతున్నప్పుడు అప్పుడు ప్రార్థన చేశా, ప్రభువా ఈ బిడ్డను ఆయన తండ్రి భయభక్తులతో నీలో ఉంటున్నాడు, ఈ బిడ్డని కాపాడు ప్రభువా, నిత్యము దేవదూతల్ని కావదలుగా ఉంచు, దేవదూతల్ని ఈ బిడ్డతో పాటు ఉంచు అని నేను ప్రార్థన చేస్తా పోయి అక్కడ దిగిన తర్వాత ఆ తర్వాత కొంచెం నెమ్మది పడ్డాడు, నిదానం పడ్డాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మత్తు పదార్థానికి అలవాటు పడిన వాళ్ళు ఇండియాలో మీరు చూస్తే చాలా మంది అడిక్ట్ అయిపోయి అది వేసుకోకపోతే ఇంకా ఆ మత్తు సూది వేసుకోవాలి, ఆ మత్తు సూది వేసుకోకపోతే ఇంకా బతకలేరు. ఎక్కడన్నా చేసి ఏమన్నా ఎన్ని మోసాలన్నా చేస్తారు. అవసరమైతే వాళ్ళ నాయన కూడా చంపేస్తారు, తల్లిదండ్రులు కూడా చంపేస్తారు. అంత అడక్ట్ అయిపోతారు దానికి సంబంధించినటువంటి. రెండు విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, ఇంకొకటి సినిమాలు, సీరియళ్ళు. హల్లెలూయా. మన సహోదరులకి కొద్దిగా తక్కువే కానీ సహోదరులకి ఎక్కువ. సినిమాలు, సీరియళ్ళు కూడా మన సహోదరులకి చాలా ఎక్కువ. ఇది హల్లెలూయా. ఏమండి, మీరు నాకు ఒక ప్రశ్న వేయచ్చు. ఒక ఆయన అన్నాడంట, ఏమయ్యా నీ కొడుకు ఒకేమైనా సినిమాలు చూస్తా అన్నాడు, నీ కూతురు ఎప్పుడు చూసినా సినిమా హాల్లో కనిపిస్తుంది, ఏమి నువ్వు భయం పెట్టవా పిల్లలకి, భయభక్తులు నేర్పివా పిల్లలకి అని అడిగాడంట ఆయన. ఈయన అన్నాడంట, నీకేం తెలుసండి, సినిమాలకు పోయి నా కూతురు జ్ఞానం పెంచుకుంటుంది, నా కొడుకు జ్ఞానం పెంచుకుంటున్నాడు అన్నాడంట. ఎంతకి ఏం జ్ఞానం పెంచుకుంటున్నాడంటే దాంట్లో ఉండే మంచి తీసుకుంటాడంట, చెడు వదిలేస్తాడంట. దాంట్లో ఏం మంచి ఉందో ఏం చెడు ఉందో నాకైతే తెలియట్లేదు, కానీ నేను కూడా సినిమాలు పిచ్చోడినే. ఇంతకుముందు భయంకరంగా రోజుకు 2-3 సినిమాలు చూసేవాడిని, సినిమాలు పిచ్చేవాడిని. దాంట్లో మంచి అనేది ఏమీ ఉండదు, అంత చెడే. ఆ సీరియల్ కూడా అంతే. అత్తను ఎలా చంపాలి, కత్తితోనా, కిరసనాలతోనా, లేకపోతే ఈ అత్త ఆలోచన చేస్తుంది. ఆ కొడుకు వచ్చే లోపల ఈ కోడల మీద ఏదో ఒకటి నేరం మోపి దీన్ని ఎట్లా తరిమేయాలి బయటికి ఎట్లా ఒకట. నా కొడుకుతో వద్దు. ఈమె అనుకుంటుంటుంది ఇంకో కోడలు తెచ్చిన అదే పని ఈమెకి. ఇక అత్త ఏంటంటే అత్తలో మంచి లేదు కదా, అత్తలో మంచి ఉంటే నువ్వు ఎటువంటి కోడలనైనా నువ్వు మార్చుకోగలుగుతావు. కానీ ఈవిలో మంచి లేదు కాబట్టి ఈ కోడలు కాకపోతే ఇంకోటి అవుతుంది, నాకు ఇంకో కోడలు వస్తుందండి అని అనుకుంటుంది. ఆమెను కూడా ఈమెకి సలపడానికి రెడీ ఉంటుంది. హల్లెలూయా. ఇవన్నీ మనకు సీరియల్లో ఏదైతే బొమ్మ చూపించినట్టు మనకు చూపిస్తా ఉంటారు. వీళ్ళకి ఐడియాలే ఉండవు. మీకు విషయం తెలుసా, ఐడియాలే ఉండవు వీళ్ళకి. ఆ సీరియల్ సినిమాల ద్వారా వీళ్ళు నేర్చుకుంటారు అన్నమాట. చాలా అదంటే నేర్చుకునేది జ్ఞానము. ఆలోచన చేయండి, ఆ పెద్ద మనిషికి బుద్ధి ఉండొద్దా? ఆ పెద్ద మనిషి ఏదో మంచితనంతో చెప్తే ఆ సినిమాల చుట్టూ, ఆ సీరియల్ చుట్టూ తిరగొద్దయ్యా అని ఈ మనిషి చెప్తే ఆయనకు బుద్ధి లేని వాడు ఏం చెప్తున్నాడంటే, జ్ఞానం మెచ్చుకుంటుందండి నా కూతురు. ఏ జ్ఞానమో, ఇంకొకటితో ప్రేమోహారంలో ఆ పార్కులో తిరగడమా, అది జ్ఞానమా? ఆ సినిమాలో హీరోయిన్ ఎట్ట చేస్తే వీళ్ళు అట్టే చేస్తారు కదండి. అలా ఎవరు సినిమాల మీద చాలా మంది చూసేదానికి ఇట్టుంటారు, కానీ వీళ్ళు చాలా బుద్ధిమంతులాగా అంత సినిమాలు కాచే, సీరియల్ కాచే. అదేమంటాయి, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి కలవడానికి ఎన్నో ప్లాన్లు వేస్తుంటాడు. రాత్రి అమ్మా నాన్న నిద్రపోయారా లేదా, ఏమమ్మా నిద్రపోతున్నావా, నిద్రపోతున్నా. దుప్పటి కింద ఉంటుంది ఆ ఫోన్, దుప్పటి కింద పెట్టుకొని చల్లగా మెసేజ్ పెడతా ఉంటుంది. ఎవరు తెలుసు పాపం నా కూతురు మంచిగా నిద్రపోతుందని వాళ్ళు అనుకుంటుంటారు. పిల్లలు
గమనించండి, ఇవన్నీ సినిమాలు సీరియల్ ఇలాంటివన్నీ కానీ ఎందుకు చూడకూడదు, ఏం చూడకూడదో మనం ఒకసారి రోమాపత్రిక 13:13 రోమాపత్రిక 13:13 చూడండి. అక్కడ దేవుడు స్పష్టంగా ప్రతి మాటను కూడా రాయించాడండి. ఎందుకు చూడకూడదో చూడండి అక్కడ. చూడండి, బాగా వినండి సిస్టర్, బాగా చదువుతుంది క్లారిటీగా. అల్లరితో కూడిన ఆట పాటలైందను కామ విలాసములైనను పోకిరి శాస్త్రాలన్నీ మస్తుగా ఉంటాయి. దాంట్లో పోకిరి శాస్త్రాలు చాలా ఉంటాయి. పిట్టగోడల మీద కూర్చొని అందరు వచ్చిపోయి ఆడవాళ్ళందరూ కూడా చీరలు చూసి జొల్లు కచ్చుకునే బ్యాచ్లు ఉంటాయి. అయ్యే పోకిరి శాస్త్రాలు అంటే మనకు తగలనుకున్నారు ఇక్కడ రోడ్డు మీద. ఏమో ఇక్కడ రోడ్డు మీద తగలుతున్నా మనం పోతున్నప్పుడు వెనకాలే పాస్టర్ నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను, నేను చాలా యథార్థవంతుడిని, కొన్ని విషయాలు దాస్తాను, ఎక్కువ దాచలేను. చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చింది నా వైపు వచ్చి. లిఫ్ట్ దాకా వచ్చాడు అంటే అప్పుడు లిఫ్ట్ దాకా వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు, లిఫ్ట్ దాకా వచ్చి ఇక్కడ రోడ్ ఏడు దాకా వచ్చాడు. ఆ దేశాలు మన దేశాల్లో వదిలేయండి, ఈ దేశంలో లేరా పోకిరి శాస్త్రాలు? చూడండి అక్కడ ఏముంటాయి, పోకిరి శాస్త్రాలు ఉంటాయి. పోకిరి శాస్త్రాలు అయినను లేకయు కలహమైనను మర్యాదగా హల్లెలూయా హల్లెలూయా. ఎలా నడుచుకోవాలి మనము? మర్యాదగా నడుచుకుందాము. తర్వాత చదువుమా. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారమై శరీర ఏచ్ఛలను చూడండి, శరీర ఏచ్ఛలను నెరవేర్చు కొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనిడి. హల్లెలూయా. శరీర విషయంలో మనము జాగ్రత్తగా ఆలోచన చేసుకొని నడవాలి. వాక్యము ఒక్క పొల్లు కూడా పోదండి. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని గమనించాలి. అల్లరితో కూడిన ఆటపాటలు అంట. ఆ డోర్ కొంచెం ఆట తోయండి సార్. నేను నమ్ముకున్న కొత్తల్లో, దేవుని నమ్ముకున్న కొత్తల్లో మీరు కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. అదేందో ప్రోగ్రామ్, పేరు కూడా గుర్తురాదు, నవ్వులు ప్రోగ్రామ్ ఉంటుంది. జబర్దస్త్ అంట, జబర్దస్త్. హల్లెలూయా. నేనేమనుకున్నావాడిని అంటే, జబర్దస్త్ చూస్తే ఏముంది, కామెడీ కదా దాంట్లో, అందులో ఏమి లేదు కదా అని జబర్దస్త్ చూసేవాడిని నేను. అది చూడగా జబర్దస్త్ చూస్తూ ఉంటే కొంతకాలానికి ఏమవుతుందంటే, మీరు గమనిస్తే జబర్దస్త్ చూసేవాళ్ళు ఎంతమంది చేతి ఎత్తండి ఒకసారి. పర్లేదు ఎత్తండి, నేను కూడా ఉన్నాను కదా అందులో. ఎత్తండి, పర్లేదు ఎత్తండి, ఏమి ఇబ్బంది లేదు. నేను చూసిన చివరి క్షణాల్లో మీకు చెప్తాను, పంచుకుంటాను. మానేశారు, దేవునికి స్తోత్రం. నేను కూడా ఆ పని చేశాను, మానేశాను. ఆ జబర్దస్త్లో ఫస్ట్ ఏదో కొంచెం సాంప్రదాయపరంగా కనిపించినాయి, కానీ తర్వాత అసలు ఆడోళ్ళు మాట్లాడే మాటలన్నీ మగోళ్ళు మాట్లాడే మాటలన్నీ ఆడోళ్ళు. అసలు ఈ మాటల్లోనే ద్వంద్వార్థాలు, ఆ రకరకాల మీనింగ్లు, అవన్నీ మనం వింటుంటే చెవులు మనం ఇట్లా పెట్టుకోవాలి. ఆడవాళ్ళు అస్సలు చూడలేరు అవి. దేవుని నమ్ముకొని ప్రభువుని నమ్ముకున్న వాళ్ళైతే నాకు తెలిసి ఎవ్వరు కూడా చూడలేరు. అంత వరస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, జబర్దస్త్ చూడొచ్చా? మీకు విషయం తెలుసా, న్యూస్ కూడా చూడలేకపోతున్నానండి నేను. న్యూస్ పెట్టుకుంటే ఆ ఈటీవీ TV9 న్యూస్ ఎక్కువ చూస్తున్నాయి కదా, ఆ TV9 న్యూస్ అవి వింటున్నప్పుడు కూడా మధ్యలో వేస్తూ ఉంటారు ఈ సినిమా అడ్వర్టైజ్మెంట్లు. అయ్యేమో సగం డ్రెస్సులు ఉంటాయి. మనం చూస్తా ఉంటాం న్యూస్, ఈ మధ్యలో ఇది వేస్తాడు. ఇప్పుడు మన కళ్ళు ఏం చేయాలి, ముసుకొని ఇది చూడగడుతూ. నాకు ఒక సందర్భం ఎదురైంది ఒకసారి. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు అండి ఇవన్నీ చెప్తున్నాను. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు విచ్చలు విడితాను, ఏమన్నా మాట్లాడు, ఏమన్నా చూడు, ఏమన్నా చేసుకో. కానీ ఇక్కడ చెప్పబడుతుంది బైబిల్లో మాట, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. ఏముందండి చూస్తే అల్లరితో కూడినటి నువ్వు చూడకూడదండి. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ప్రయాణం చేస్తా ఉన్నాం మనం బస్సులో, ఓల్వో బస్సులో ప్రయాణం చేస్తాను ఇండియాలో.
వాడు ఏం చేస్తాడు, దిగే లోపల 3 సినిమాలు వేస్తాడు. 3 సినిమాలు వేస్తాడండి. నువ్వేమో క్రైస్తవురాలవి, నువ్వేమో క్రైస్తవుడివి, అల్లరితో కూడా నడి చూడకూడదు, నువ్వేం చేయాలి, ఇంకా నీ ఎదురుగానే పెట్టుంటాడు, నీకేమో నిద్ర రావట్లేదు. ఎంత శోధన నీకు, ఎంత పరీక్ష నీకు, ఎంత పరీక్ష పెట్టినట్టు దేవుడు. నువ్వేం చేయాలి అప్పుడు? నేనైతే ఏం చేస్తాను తెలుసా, వెంటనే ఏదంటే హెడ్సెట్ పెట్టుకొని మనకు సంబంధించినట్టు ఏ వాక్యమో ఏదో పెట్టుకొని వింటా ఉంటాం. ఆ మాటలు వినపడవు, ఏం వినపడవు, అవసరమైతే కళ్ళు మూసుకొని ఈ మాట వింటా పోతాం. దేవునికి స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. లేచి నిలబడుకుందాం, సమయం అయిపోతుంది, లేచి నిలబడుకుందాం. చివరిగా ఒక్క మాట ఉంది, అవి చెప్తానని నేను లేచి నిలబడుకున్నప్పుడే చెప్తాను. అబద్ధాలు, మోసాలు, టక్కరులు, ఒకరి మీద ఒకరు సాడీలు, ముసలమ్మ ముచ్చట్లు, మనకు తెలియకుండానే ఇక్కడ ఈ మాట చెప్పి, ఇదిగో ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని నేను చెవులో నీకు చెప్పాను. ఈ విషయాన్ని ఈ బ్రదర్కి చెప్పి, ఇదిగో బ్రదర్ ఎవరికి చెప్పొద్దంటాడు. ఈ బ్రదర్ ఏం చేస్తాడు తెలుసా, ఆయనకి చెప్పి, ఇదిగో ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అంటాడు. ఆయనకి చెప్తాడు. అసలు ఈ విషయం చూస్తే కోయటంతా తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చివరికి మన దగ్గరికే వస్తుంది అది మన దగ్గరికి వచ్చి, ఇట్టంట కదా పాస్టర్ గారు, అసలు నీకు ఎవరు చెప్పారయ్యా ఈ మాట నేను అడిగితే, అది ఎట్లా తెలిసిందిలేండి అంటారా, కానీ పలానా చెప్పినా చెప్ప, ఎందుకంటే ఆయన చెప్పాడు కదా ఎవరు చెప్పొద్దని. పిల్లలు గమనించండి, ఇవన్నీ మానేస్తాం. విడుదల, ఇవన్నిటిలో విడుదల కావాలి మనం. ఇవన్నీ విడుదల పొందాలా. మీకు శక్తి లేదా? కళ్ళు మూసుకున్నాం. అందరం కళ్ళు మూసుకున్నాం. మీకు శక్తి లేదు, ఉండదు మనకు శక్తి. కళ్ళు మూసుకొని అందరం కళ్ళు మూసుకొని దేవుడిని అడగడం. యేసయ్యా మీకు వందనాలయ్యా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. ఇప్పుడు దాకా నాయన మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడావు ప్రభువా. అయ్యా మాతో నాయన తండ్రి 12 అంశాలు, ఈ 12 మాటలు మాతో మాట్లాడావు ప్రభువా. వీటిల్లో నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభువా. విడుదల మాకు కావాలి యేసయ్యా. అయ్యా విడుదల మాకు కావాలయ్యా. పాపము నుంచి విడుదల కావాలయ్యా. బంధకము నుంచి విడుదల కావాలయ్యా. శాపం నుంచి విడుదల కావాలయ్యా. మంత్ర క్రియల నుంచి విడుదల కావాలయ్యా. శాతబడు శక్తుల నుంచి విడుదల కావాలయ్యా. అమావాస్య శక్తుల నుంచి మాకు విడుదల కావాలయ్యా. అయ్యా వ్యభిచారమని, అయ్యా పాపం నుంచి విడుదల కావాలి ప్రభువా. ఈ త్రాగుడుబోతు నుంచి విడుదల కావాలి ప్రభువా. గుట్కా నుంచి విడుదల కావాలి. మత్తు నుంచి విడుదల కావాలి ప్రభువా మాకు ప్రభువా. అయ్యా సిగరెట్టు, అయ్యా పాన్పరాకులు, ఇలాంటివన్నీ కూడా మా నుంచి విడుదల కావాలి ప్రభువా. ఆ సినిమాలు, సీరియల్ ప్రభువా, అబద్ధాలు ఆడడం ప్రభువా, మోసాలు చేయడం, టక్కర్లు చేయడం ప్రభువా, విడుదల దయచేయండి అయ్యా. వీటన్నిటి నుంచి విడుదల దయచేయండి అయ్యా. నీకు ఆయుష్కారమైనది అయ్యా, నీకు నాయన తండ్రి వ్యతిరేకమైనది ఏది మన వద్దు ప్రభువా, ఏది మన వద్దయ్యా. విడుదల దయచేయండి అయ్యా. విడుదల మాకు కావాలి ప్రభువా. అయ్యా మా శక్తి సరిపడలేదయ్యా, మా బలము సరిపడలేదయ్యా. అయ్యా మాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా నీ సహాయం మాకు కావాలి ప్రభువా. అయ్యా నీవు నాకు సహాయం చేయ ప్రభువా. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను ప్రభు, ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను అయ్యా, ఇది నాకు వద్దు, ఇది నాకు విడుదల కావాలి, దీనిలో నుంచి నేను దూరపడాలని ఎన్నో రోజులు అనుకుంటున్నాను ప్రభువా. అయ్యా నోటికి వస్తే బూతులు మాట్లాడుతున్నాను అయ్యా. అయ్యా బూతుల నుంచి విడుదల దయచేయండి అయ్యా. అక్క చెల్లెళ్ళు వాయి వరుస లేకుండా బూతులు మాట్లాడుతున్నారు ప్రభువా. అయ్యా నాకు విడుదల దయచేయండి ప్రభువా, నాకు విడుదల దయచేయండి అయ్యా. ఇదిగో నాయన తండ్రి నీ బిడ్డగా ఉండడానికి నాకు స్వీకరించండి, నన్ను స్వీకరించండి ప్రభువా. మోసపు మాటలయ్యా, టక్కర మాటల ప్రభువా. అయ్యా విడుదల దయచేయండి ప్రభువా. విడుదల దయచేయండి అయ్యా. విడుదల దయచేయండి అయ్యా. విడుదల దయచేయండి ప్రభువా. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు
అవును ప్రభువా, హృదయాన్ని అడుగుతున్నావు. నా హృదయం మీకు అర్పిస్తున్నానని అందరూ కూడా నోరు తెరిచి మీ మనస్సుతో దేవునితో పంచుకోండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. నా హృదయం నీకు ఇస్తున్నాను ప్రభువా. బలులు నువ్వు కోరడం లేదు ప్రభువా. ఏ మేకలో కోరినో, బొట్టల్లో దొరకొతున్న ఇంకోటి నువ్వు కోరలేదు, కానీ హృదయాన్ని కోరుచున్నావయ్యా. నా హృదయం నీకు ఇస్తున్నాను. ఈ పాపం నుంచి విడుదల దయచేయండి, నాకు విడుదల దయచేయండి, ఇవన్నిటిలో నుంచి విడుదల దయచేయండి. పైన ఉన్నటువంటి ఇప్పుడు చదివినటువంటి ప్రతి అంశం నుంచి విడుదల నాకు దయచేసి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం. చదువు. ఆమేన్. కానుకలకు సమయం